నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. నిన్న బాల్క సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపిన విషయం అందరికీ తెలిసిందే. ఏదైతే సింగరేణి కార్మికుల ఆ సంఘం సభలో మాట్లాడుతూ మిలిటెంట్ అనే పదాన్ని వాడడం, స్పెషల్గా జీఎం ఆఫీస్ను కూడా తగలబెడదాం అవసరమైతే అనే వ్యాఖ్యలను ఆ సభలో వ్యాఖ్యానించడం అనేది రాజకీయంగా కొంత దుమారం లేపాయి. సరే, ఆ పద ఆ పదజాలం వెనుక అలాంటి ప్రత్యేకమైన వర్డ్స్‌ని తీసుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? నిజంగా రైతుల యొక్క హక్కులను కాపాడుకోవడం కోసమే బాల్క సుమన్ అలాంటి కామెంట్స్ చేశాడా? లేకపోతే ఒక గందరగోళమైన, ఉద్రిక్తమైన పరిస్థితులను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పదజాలం వాడాడా? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. రైట్ సార్, నమస్తే. నమస్తే. నమస్తే నరసింహ. చెప్పండి సార్, మీరు కూడా చాలా స్పష్టంగా చూశారు. నిన్న బాల్క సుమన్ చేసిన ఆ కామెంట్స్ వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? చాలా స్పష్టంగా చెప్పండి. అండ్ దీనికంటే ముందు మనం ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏదైతే ఈ వర్డ్ ఒకటైతే యూజ్ చేశారో మిలిటెంట్ యాక్టివిటీ, దాని వెనుక కారణం ఏంటి? మిలిటెంట్ యాక్టివిటీ అంటే అసలు ఎలాంటి భావజాలం ఉంటుంది దాని వెనుక? ఒకటేంటంటే నరసింహ, ఇప్పుడు కోల్బెల్ట్లో ఒకప్పుడు నక్సలిజం అనేది ఒకటి ఉండేది. అంటే అప్పుడు ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయకపోయినా, లేదంటే కనుక ప్రజాప్రతినిధులను ఎన్నుకోబడాలన్నా, లేదంటే కనుక ఎన్నికలు కావాలన్నా కూడా కొన్ని సందర్భాలలో పోస్టర్లు వేసేసి ఎన్నికలు బ్యాన్ చేసేది. విన్నారా? అటువంటి రోజుల్లో నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నక్సలిజంని పూర్తిగా బ్యాన్ చేసినారు. జనజీవన స్రవంతిలోకి నక్సలైట్లు రావాలి, జనజీవన స్రవంతిలోకి కలిసిపోవాలి, అండ్ శాంతియుక్తంగా సమస్యలు పరిష్కరించబడాలి. మీరు చేస్తున్న ఈ యొక్క చర్య వల్ల ప్రాణాలను తీసి, లేకపోతే ప్రాణాలను కోల్పోయి, లేదంటే కనుక ఉద్యమాలు చేసేసి ఇల్లీగల్ వేళ మీ యొక్క డిమాండ్స్ని సాధించడం కాదు, చట్టబద్ధంగా సామాజిక స్పృహతో సామాజిక న్యాయం అందే విధంగా నక్సలిజం ఉండాలి. కానీ ఒకటి నేనంటే నాకు గుర్తుండి, ఒకప్పటి రాజకీయాలు నేను చిన్నగా ఉన్నప్పుడు చూద్దును, ఒక ఎమ్మెల్యే ప్రయాణించే బస్సు వెనుక, ఆర్టీసీ బస్సు వెనకాల ఎమ్మెల్యే, ఎంపీ అని టికెట్లు, సీట్లు ఉండేది. అంటే రాజకీయాలు ఆ రోజుల నుంచి చూసుకుంటూ వస్తూ ఉంటే సైకిల్ మీద పోయి ప్రచారం చేసేటోళ్ళు, స్కూటర్ల మీద పోయి ప్రచారం చేసేటోళ్ళు, జీబులలో తిరిగి ప్రచారం చేసేటోళ్ళు. ఒకప్పుడు ఎన్నుకోబడాలి, గెలవాలంటే ఒక 30 నుంచి 50 వేలు ఖర్చు పెడితే ఒక ఎమ్మెల్యే గెలిచేటోడు. అటువంటిది ఈరోజు కోట్లు వెచ్చించేసేసి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికలల్లో పోటీలు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఎప్పుడైతే వ్యవహారము మారుతుందో, వ్యక్తిత్వాలలో ఎప్పుడైతే మార్పులు వస్తూ ఉన్నాయో, అండ్ ఎప్పుడైతే ఈ మిలిటెంట్స్ అన్నది, లేకపోతే ఈ నక్సలిజము పూర్తిగా అణచివేయబడిందో, ప్రతిదీ కూడా ఇప్పుడున్న పరిస్థితులలో పైసలతోని, పవర్తోని, అధికారంతోని ముడిపడి ఉంటా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ బాల్క సుమన్ మాట్లాడిన మాటలల్లో ఒక ఫ్రస్ట్రేషన్ అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఫ్రస్ట్రేషన్ అంటే ఏ రకమైన ఫ్రస్ట్రేషన్? అదే చెప్తున్నా. తెలంగాణ రాకముందు ఏవైతే ఉద్యమాలు చేసేసి మనం తెలంగాణను ఆంధ్ర నుంచి విభజించుకొని తెలంగాణను సాధించుకున్నాము, అప్పటి రోజులల్లో నిజంగానే ఉద్యమాలు చేసిండ్రా, లేదంటే బస్సులు తగలబెట్టిండ్రా, ట్రైన్లు తగలబెట్టిండ్రా, లేదంటే కనుక ఆత్మహత్యలు చేసుకున్నారా? ఇవన్నీ చేసిన తర్వాతనే కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని సామరస్యంగా నడిపించుకోవాలనేసి అనుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ముందుకు కొనసాగుతూ ఉన్నది. మళ్ళా కూడా నువ్వు నీ మిలిటెంట్లు రావాలి, పట్టాలు కొయ్యాలి, లేదంటే కనుక తగలబెట్టాలి. ఏ రోజుల నుంచి ఏ రోజుకి వచ్చినాం? అంటే ఒక ప్రశ్న సార్, ఇప్పుడు మీరు అంటున్నారు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే ఉద్యమాలు చేయమంటే ఎట్లా అని అంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు న్యాయం జరగట్లేదు అనేది ఇప్పుడు వాళ్ళ వాదన కదా, దాన్ని ఎందుకు కన్సిడర్ చేయరు? థింగ్స్ బ్యాలెన్స్ చేయడానికి ప్రతిదీ కూడా ఒక సమయం అయితే వెచ్చిస్తుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, మరి అదే 9.5 సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా, మరి అప్పుడు ఎందుకు రాలేదు ఈ ఫ్రస్ట్రేషన్ మీకు? అప్పుడు రైతులు అన్యాయం కాగలేదా? అప్పుడు రైతుల ఆత్మహత్యలు లేకుండేనా? ఇప్పుడే వచ్చినాయా? దీనికి ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే మీ హయాంలో కూడా జరుగుతున్నాయని? మా హయాంలో జరుగుతున్నాయని నేను చెప్పట్లేదు. ఒకవేళ గనక నిన్న జరిగిన సంభాషణ ఏదైతే ఉన్నదో, బాల్క సుమన్ చేస్తున్న స్టేట్మెంట్లను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేనైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అండ్ ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా నిర్మూలించాలనేది
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యము. ఇప్పుడు బల్కసుమన్ని సంఘ విద్రోషక శక్తి అంటారు. మరి అంటే ఇవే కామెంట్స్ గతంలో రేవంత్ రెడ్డి కూడా చేసిండు. సెక్రటేరియట్ని అవసరమైతే బాంబులు పెట్టి కూల్చేయాలని అన్నాడు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఫార్మా కంపెనీని తగలబెట్టేస్తామని అన్నాడు. ఏకంగా చూసుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏమన్నాడు, తలలో నరికేస్తామని చాలా స్పష్టంగా రిపీటెడ్ చేసి మరి చెప్పిండు. ఒకటి మనం ఏ స్టేట్మెంట్ చేసినా కూడా పబ్లిక్ రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. వ్యక్తిగతంగా చేస్తున్న స్టేట్మెంట్స్ వేరు, వ్యక్తిగతంగా చేస్తున్న ఆరోపణలు వేరు. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు తన మైండ్లో ఉన్నదాన్ని ఎక్స్ప్రెస్ చేయడం వేరు. కానీ ఒక వ్యక్తిని ప్రోవోక్ చేసడం అంటారు. ఇది అంటే సంఘ విద్రోహ శక్తులను తయారు చేయడం అంటారు. నువ్వు వేసి బాంబులతో బేల్ చేస్తావు, లేదంటే కనుక నరికేస్తావు అనే విధానాలు వేరు ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పట్టాలు కోసేసేయండి, ఆయన దాని తర్వాత జిఎం ఆఫీసు తగలబెట్టండి అని చెప్పి నువ్వు ప్రొవొకేషన్ చేస్తావు. ఇది అంటే అమాయకపు ప్రజలు ఎవరైతే ఉన్నారో, నిస్సహాయ స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగేసి వాళ్ళని క్రిమినల్ని తయారు చేయడం కదా. నువ్వు పోయేసి జైలుకు పోయేసి ఒక 45 రోజులు లేకపోతే నెల రోజులు నువ్వు జైలుకు పోయినా పర్వాలేదు, మొత్తం ఇవన్నీ ఆఫీసులు తగలబెడితే తప్ప, ఉద్యమాలు ఈ మిలిటెంట్ల టైప్లో మనం ఉద్యమిస్తే తప్ప మనకు గుర్తింపు రాదనేసి అనుకోవడము నీ యొక్క వ్యక్తిగత గుర్తింపు కానీ లేకపోతే నీ పార్టీ యొక్క ఐడెంటిటీ గురించి అని చెప్పేసి నువ్వు జిఎం ఆఫీసులు కాలబెట్టాలి, లేదంటే కనుక రైలు పట్టాలు కూడా ప్రభుత్వ డబ్బు కాదు, అది ప్రభుత్వ వనరులు కావు. ఇవన్నీ హక్కుల కోసం పోరాటం అని కూడా అనుకోవచ్చు కదా సార్. హక్కుల కోసం పోరాటం చేసే విధానం ఇదేనా? ఒకప్పుడు మరి ఇట్లనే చేసిండ్రా? మరి 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే రేవంత్ రెడ్డి గారు లేదంటే కనుక మీరు చెప్తేనే మక్కన్ సింగ్ ఠాకూర్ ఇట్లా చెయ్యండి అని చెప్పి ఎవరు ప్రోవోక్ చేసిండా? సంఘ విద్రోహ శక్తులను తయారు చేసిండా? ఆవేశము ఆక్రోక్షము అన్నది దానికి ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పు? జైలుకు పోతే పోయినాము, మొత్తము తగలబెట్టండి ప్రభుత్వ హాస్పిటల్, ఏది మన జిఎం ఆఫీస్ని, సింగరేణి ఉద్యమాలు తీసుకురావాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చైతన్యం నింపుతుండు అని అనుకోవచ్చు కదా సార్, కార్మికుల్లో కావచ్చు, రైతుల్లో కావచ్చు. ఈ మాటకు నువ్వు ఏకీభవిస్తావా? నువ్వు మాట్లాడిన మాటలు చైతన్యం నింపడం అంటారా? ఒకప్పుడు తెలంగాణ మూమెంట్ అప్పుడు కొట్లాడినంటే అది వేరు, అప్పుడు కూడా ఇదే ప్రొవొకేషన్ అయింది, అప్పుడు కూడా ఆత్మహత్యలు జరిగినాయి. కానీ ఇటువంటిది ఎక్కడ చేయలేదే. ఇటువంటి ప్రొవొకేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కాలేదు కదా. దాన్ని చైతన్య పరచుడు అంటారా? ఇదే మిలిటెంట్ అంటే నక్సలిజంలో ఉన్నామా మనం? ఒకప్పుడు నేను అదే చెప్తున్నా కదా, ఒకప్పుడు ఉండే నక్సలిజం ఒక పోస్టర్ వేసినట్టే కనీసం రాజకీయ నాయకులు బయటికి రాకపోయేది. ఒక ఎమ్మెల్యే పొరపాటు చేసిండు అంటే నేను ఒక సందర్భం గుర్తు చేస్తాను. 1990s దాసరి నరసేన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే సింహాద్రి. ఆయన మీద నక్సలైట్లు ఎన్నో ఆరోపణలు చేసేసి ఆయన మీద ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిర్మూలించాలి, ఎన్నికలలో తిరగద్దని చెప్పేసి బాంబులు వేసిన సందర్భాలు మనకు నేను చూసిన మా ప్రాంతంలో. ఒక ఎమ్మెల్యేను కొడితే కాళ్ళు చేతులు మొత్తం ఇరిగిపోయినాయి, తుడకాలు కొట్టిండ్రు, ఇల్లులు తగలబెట్టిండ్రు, సారా కాంట్రాక్ట్లను తీసుకుపోయి చేతులు వెనక కట్టేసి చచ్చిపోయేదాకా కొట్టిండ్రు. ఏది ఇది మిలిటెంట్లు అంటే నక్సలిజం అంటే ఉద్యమాలు అప్పుడు నడిచినాయి. ఇది ఒక 25 సంవత్సరాల క్రితము. నువ్వు దాన్ని మళ్ళీ ఇప్పుడు అంటే పబ్లిక్లో నువ్వు ఎట్లా మళ్ళీ దాన్ని రీజనరేట్ చేస్తున్నావా? అంటే కోల్ బెల్ట్లో అంటే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అమాయకపోళ్ళు, మనకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అట్లా ఫాలో అవుతారు, మనం ఏం చేస్తే అది నడుస్తుంది. అంటే దాని ఫ్రస్ట్రేషన్ కాదా, ఇరిటేషన్ కాదా? అంటే అనుకునేది నువ్వు ఎప్పుడైతే సాధించకపోతావో నువ్వు జైలు పోయించినావు అని చెప్పేసి నీతో పాటు ఉన్న సోదరులందరూ కూడా జైలు పోవాలన్నా? ఆయన మాటలు ఏం అర్థమవుతుంది సింహాద్రి? మేము ఏదైనా ఉద్యమాలు చేస్తే, ఏదైనా మీటింగ్లు పెడితే 4 రైతులు వస్తే 96 మంది ఏమో పార్టీ కార్యకర్తలు ఉన్నారంటే మొత్తం ఇప్పుడు పార్టీ కూడా పూర్తిగా వాళ్ళను విమర్శిస్తున్నారు కదా, ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా. సో అటువంటి ఫ్రస్ట్రేషను నువ్వు పబ్లిక్ల మీద మళ్ళీ పబ్లిక్ మీద రుద్దుతానంటే అది ఎంత మటుకు సబబు? ప్రజలు హర్షించారు కదా. నువ్వు మొన్న మన ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఇట్లనే చేసిండు. పోలీసులను కొడితే మాదిరి తలకు హోళ్ళు పడ్డాయి. ఈ విధంగా నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా అంటే ఒక అగ్నిగుండం చేయాలనుకుంటున్నాడు. ఇట్లా పబ్లిక్ హర్షించారు కదా. ఇప్పుడు నేను పోతుంటే 10 మంది వస్తలేరు, రైతులు వస్తలేరు, మేము ఉద్యోగం చేస్తే నిలబడతలేరు, మరి నీ గడిలలో ఉన్న మరి ఈ కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి ఎందుకు వస్తలేడని ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దానికేం సమాధానం చెప్తావు? ఎన్నికలలో శాసనసభలో ఎన్నుకోబడ్డ శాసనసభ ప్రతిపక్ష నేత ఒక్కసారి కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోతే నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు జీతం తీసుకుంటున్నావు కదా, ప్రతిపక్ష నేతగా నీకు ఆ హోదా ఉన్నది కదా. మరి నువ్వు ఈ మాట్లాడే మాటలు వీళ్ళ ఈ రకంగా మిలిటెంట్లను తయారు చేసేదానికంటే చట్టపరంగా నీకున్న హక్కుని చట్టసభలో నువ్వు ఎందుకు అడుగుతలేవు? నీ నాయకుడు ఎందుకు బయటకు వస్తలేడు? మీ అందరిని ఎందుకు ఎగేస్తా ఉన్నాడు? అంటే ఇప్పుడు కేసీఆర్ వెనుకుండి వీళ్ళందరినీ ఎగేస్తున్నాను అంటారా మీరు? దీని ఉద్దేశం ఏంటిది? మరి దీన్ని ఏమంటారు? దీన్ని
మరి కేసీఆర్ ఎన్నుకుంటే వేస్తున్నాడా? ఇంకా బల్క సుమన్ మాట్లాడాడంటే కేసీఆర్ మాటలే అవి. ఆయన మాటలు, ఆయన ఆహాభావాలు చూడు. ఏమైపోతుంది? పోతే పోతే అటు పోతే మా మాజీ మంత్రి ఈయన ఉన్నాడు, లేదంటే కనుక మా ఈయన మాట్లాడుతూ ఉంటే కొప్పులు ఈశ్వర్ ఉన్నాడు, మేము కూడా పోతాము. అటు మాటలు మాట్లాడుతూ అంటే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గంచిన ఆయన నవ్వుతా ఉన్నాడు, కొప్పులు ఈశ్వర్ ఉన్నాడు, ఆయన నవ్వుతా ఉన్నాడు. ఈ కేసులు వాళ్ళకు కూడా ప్రొవొకేషన్ ఇది, వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. ఆ డయాస్ మీద ఉన్న ఈ ఎమ్మెల్యే ఎవరైతే దుర్గం చిన్నయ్య మీద కేసు పెట్టాలి ఇప్పుడు. అంటే ఒక డౌట్ సార్, అంటే ఇప్పుడు మీరు వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని అంటున్నారా? మరి దీన్ని ప్రోత్సహించింది ఎవరండి? నీ స్టేజ్ డయాస్ షేర్ చేసుకున్నది ఎవరండి? మీరు మాట్లాడుతున్న మాటలకు సంఘీభావం తెలియజేసింది ఎవరండి? దాన్ని సమర్థిస్తున్నది ఎవరు సార్? అంటే ఇప్పుడు దీన్ని కేవలం కామెంట్స్ లాగా చూడవచ్చు కదా సార్, అంటే కేసు వరకు వెళ్ళి ఇంతవరకు దీన్ని సివియర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సింహాద్రి ఇప్పుడు దీన్ని కామెంట్ లాగా చూసుకోవడానికి ఇది చిన్నపిల్లలు మాట్లాడుకున్న మాటలు, చిన్నపిల్లలు వ్యవహారం కాదు. ఇది ప్రొవొకేషన్ అంటారు, ఉపా చట్టం వస్తుంది. నువ్వు దేశాన్ని శాంతి భద్రతలు కాపాడాల్సిన స్థానంలో ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అయి ఉండి, ఒక ప్రభుత్వ విప్గా ఉండి, నువ్వు కోల్ బెల్ట్ వేసి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని ఉగ్రవాదులను తయారు చేస్తూ ఉన్నాడు ఈయన. దాన్ని ఎందుకు చట్టాలు సహించేయి కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన మీద కేసు అయింది. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాడు? పోతే అంటాడు. ఇంకో అంటే ఆయనకేం ఫరక్ పడది. 200 కేసులు ఉన్నాయి, 226 కేసులు ఉన్నాయి, ఇంకొక కేసు ఎక్కువ అవుతుంది. సరే, నీకు ఫరక్ పడది. కానీ దేశం మీద, రాష్ట్రం మీద పడుతున్న నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎటువంటి టెర్రరిజంను నన్ను పెంచిపోసి చేయాలనుకుంటున్నారా? ఇట్లా ఇప్పుడు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించినాం, కానీ రాష్ట్రాన్ని నువ్వు తిరిగి ఒక నక్సలిజంనో, లేకపోతే మిలిటెంట్లను, లేకపోతే సంఘ విద్రోహ శక్తులను తయారు చేయమని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు కదా. నీ ఫ్రస్ట్రేషను, నీకు అధికారం రాలేదు, ఎమ్మెల్యేగా ఓడిపోయినావు, దాని తర్వాత నీకు అక్కడ పబ్లిక్లో నీకు అటువంటి ప్రామినెన్స్ లేదు. ఇవన్నీ మీ శాసనసభ పక్ష నేత కూడా వస్తలేడు, ప్రతిపక్ష నేత. ఇవన్నీ కూడా మీ అందరి మీద రుద్ది, మీ అందరినీ ఎగేసి జనాల మీదకు రుద్ది, జనాల మీద పంపి నువ్వు భవన్లు తగలబెట్టు, లేదంటే సింగరేణి ఆఫీసులు తగలబెట్టుండ్రి, రైలు పట్టాలు ఘోషేసేయండి, ట్రైన్లను గాలబెట్టుండ్రి. ఎటువంటి ప్రొవొకేషన్కు దారి తీస్తున్నది ఇది? ఏమి? సో కాబట్టి ఇటువంటి పూర్తిగా ఆయన స్టేట్మెంట్స్ విత్డ్రా చేసుకోవాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఆయన ఇటువంటి పునరుద్ధరణ కాకుండా చూసుకోవాలి. దీనికి ఇప్పుడు ఆయన కౌంటర్గా మాట్లాడిన మాటలు ఏంటంటే, అసలు సింగరేణిలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది, పెద్ద అవినీతి జరిగింది, దాన్ని హరీష్ రావు గారు లేవనెత్తారు. ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికే నేను కేవలం చేసిన వ్యాఖ్యలని దీన్ని ఒక పెద్ద క్రిమినల్ యాక్టివిటీగా తీర్చిదిద్దే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని బల్క సుమన్ చాలా స్పష్టంగా చెప్పిండు. కొంచెం తెలివిండి మాట్లాడాలి. బల్క సుమన్ కూడా ఉద్యమ నాయకుడే, ఒక పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే. మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్సు ఒక ఇష్యూ రేజ్ అయిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక కొత్త ఇష్యూ రేజ్ కాలే. వీళ్ళు మాట్లాడే మాటలు ఇవి. మేమేదో కొత్తగా ఇష్యూ రేజ్ తీసుకొచ్చి పాలిటిక్స్ను డైవర్ట్ చేసేది ఇష్యూ కాదు అది. ఈయన మాట్లాడిన మాటలనే ఈరోజు ప్రజలు ఏదైతే మాట్లాడుకుంటున్నారో, ఇవాళ ఛానళ్ళలో ఏదైతే అవుతుంది, నేను మాట్లాడేది కాదు సింహాద్రి, వాళ్ళ ఛానళ్ళలో, వాళ్ళ సోషల్ హ్యాండింగ్స్లలో పెట్టినే వాళ్ళు డిలీట్ చేసుకుంటారు. అంటే దాని ఉద్దేశం ఏంది? వాళ్ళు తప్పు చేసినట్టే కదా. వాళ్ళ తప్పును వాళ్ళు సమర్థించుకుంటూ వాళ్ళ ఛానల్కి వెళ్ళి తీసేసుకున్నారు. దీని అర్థమైంది, ఆయన తప్పు మాట్లాడినట్టే కదా. ఇప్పుడు హరీష్ రావు ప్రశ్నించుండు, మేము కాదని నేను అంటలేను. దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దీన్ని డైవర్ట్ చేయలే. ఈయన అన్న మాటలకే ఈరోజు మీడియా ఛానళ్ళు మాట్లాడుకొస్తున్నాయి. అంటే మితిమీరి ప్రవర్తిస్తే పబ్లిక్ కూడా హర్షించరు కదా. మీలాంటి ఛానళ్ళు కూడా ఊకాయి కదా. ఇవాళ నువ్వు నా కడకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? బల్క సుమన్ తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావా, లేదంటే కనుక సింగరేణిలో అవకతవకలు జరిగినాయని చెప్పి మాట్లాడుతున్నావా? ఏమని మాట్లాడుతున్నాను? బల్క సుమన్ చేసిన అలిగేషన్స్ ఏవైతున్నాయో అవి ముమ్మాటికి తప్పు అని మీ అంతరాత్మ కూడా తెలుసు. మమ్మల్ని ఎందుకు ఇరికిస్తారు సార్? మీరు అన్నదే కదా. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాని మీదనే కదా మీరు ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పుడు ఒక క్లారిటీ కావాలి. ఇప్పుడు ఆయన వాస్తవానికి బల్క సుమన్, మీరు కూడా ఇందాక మాట్లాడుతా అన్నారు, బల్క సుమన్ ఏంటంటే ఆయన ఒక ఉద్యమకారుడు, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. సో ప్రజల్ని చైతన్యపరచడానికి ఆబ్వియస్గా ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటాం. దాన్ని తప్పుదో పట్టించొద్దు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వడ్లను ఇన్ టైంలో కొంటే ఈ సమస్య ఉండదు కదా అనేది ఆయన వాదన. సమస్యల రకంగా చూడాలి, సమస్యలకు పరిష్కారం ఎత్తుకోవాలి. సమస్య మరొక సమస్యను క్రియేట్ చేద్దిట. విన్నారా? నువ్వు ప్రజలను ఎగేస్తున్నావు. ఇక్కడ నీ వ్యక్తిత్వాన్ని ఎక్స్ప్రెస్ చేస్తలేవు, నీ ఆలోచన సరళిని ఎక్స్ప్రెస్ చేస్తలేవు, లేదంటే కనుక మీ పార్టీ సిద్ధాంతాలను ఎక్స్ప్రెస్ చేస్తలేవు, లేకపోని మిలిటెంట్లను తయారు చేస్తలేవు.
కానీ ఎవరైతే సామరస్యంగా ఉన్న ప్రజల్ని వాళ్ళని మిలిటెంట్లో తయారు కావడానికి అని చెప్పేసి ఈయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈయన అన్న మాటలు ఏదన్నా కూడా నువ్వు సమర్థించుకోవాలంటే నువ్వు అన్న మాటలను ఏ ఒక్క పదాన్నైనా నువ్వు సమర్థించి మాట్లాడు. నువ్వు అన్న పదం క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నది. రైలు పట్టాలు కోసేసేయాలి, జిఎం ఆఫీసు తగలబెట్టాలి. ఇదా ప్రజాస్వామ్యం? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, మళ్ళీ దాని తర్వాత ఒక ప్రభుత్వ విప్పు మాట్లాడాల్సిన మాటలు ఏమన్నా? నీ వయసుకు, నీ స్థాయికి, నువ్వు ఎదిగిన పొజిషన్కి ఒక ప్రతిపక్ష, ఒక కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడర్ అయినా కూడా నేను హర్షం వ్యక్తం చేస్తా. ఆయన తర్వాత మా ప్రాంతం వ్యక్తి, చెన్నూరు, నాది బెల్లంపల్లి, ఆయన చెన్నూరు, మా పక్క నియోజకవర్గ వ్యక్తి. ఆయన పడ్డ ఉద్యమంలో ఆయన పడ్డ కష్టం కానీ, యూనివర్సిటీలో ఆయన చేసిన పోరాటాలే కానీ, ఆయనకు కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఇప్పటి బీఆర్ఎస్లో ఆయనకు ఉన్న గుర్తింపే కానీ, ఆయన చేసిన కార్యక్రమాలు ఏవైతున్నాయో తెలంగాణ రాష్ట్ర పోరాటంలో సుమన్ను బల్కసుమన్ గౌరవిస్తాము, కాదని కాదు. కానీ ఇటువంటి చేయడం వల్ల ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు కదా. ఇది ఎవరు హర్షించరు కదా సింహాద్రి. అంటే ఇప్పుడు దీనివల్ల బల్కసుమన్కు డ్యామేజ్ అవుతుందా, లేకపోతే కొంచెం హైప్ వస్తుందా సార్? ఏమో మరి, కేసీఆర్ రూమ్ గురించి తిట్టిండని చెప్పి అయితే విన్నాం. మరి ఎంత మటుకు నిజమో అవ్వదో నాకు తెలియదు. మరి ఆయన ఏదో అన్నాడు కాబట్టే కదా ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్ మీడియా అంతా కూడా ఇవాళ ఆయన చేసిన స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా డిలీట్ చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో డిలీట్ చేసిండ్రు. మనం ఎవరేం చేసింది కాదు, అది బై ఛాన్స్ లక్ ఆఫ్ లక్ మొత్తానికైతే అది రీచ్ అయింది, పబ్లిక్లోకి బయటకు వెళ్ళిన తర్వాత అది మీడియా వాళ్ళు బాగా సెన్సేషన్ చేసినారు. ఈరోజు ఆయన మీద కేసులు కూడా అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ అయినాయి. అంటే ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది కదా, ఇది ఏమైనా ముందుకు పోయేటట్టు ఉంటుందా, లేకపోతే అక్కడే ఆవిరైపోతుందా? కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా ముందుకు పోయేది ఏమున్నది, ఇంకా ఆవిరిగాడానికి ఏమున్నది. కేసు ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటల మీద ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆయన అన్నారు, మీరు అన్నారు కదా ఆయన మీద 200 పైన కేసులు ఉన్నాయి కాబట్టి ఇది అందులో ఇదో కేసు. సరే, ఇంకా ఎదుర్కొంటాడు ఆయన, తప్పదు కదా. ఇప్పుడు నోరు జారక ముందు ఉండాలి ఇది. దాన్ని ఇప్పుడు నేను అన్నది వేరు, అక్కడ ముక్కలు కట్ చేసి ఇక్కడ ముక్కలు కట్ చేసి ఏదో జాయింట్ చేసి పెట్టిండ్రు, నా ఆలోచన వేరు, నా స్టేట్మెంట్ వేరు, వేరే విధంగా వక్రీకరించేసి చూంచుతూ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకొస్తున్నాడు. దీనివల్ల ఫలితం ఏమన్నా ఉంటుందా? అనక ముందు ఉండాలి. ఒకటే ఏంటంటే ఇంకా ఆ బెల్టు, ఆ కోల్ బెల్ట్ అసొంటిదే. అంటే ఈ నక్సలిజం భావజాలతో ఇంకా కూడా ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు అనుకుంటా ఉన్నారు. దాంతోనే మనం ఏదో సాధించగలుగుతాం అనుకుంటా ఉన్నారు. కానీ అందులో నుంచి బయటికి రావాలి, సామరస్యంగా కొట్లాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడుండ్రి. ప్రజాస్వామ్యబద్ధంగా మీ యొక్క స్టేట్మెంట్స్, మీ యొక్క వాక్యాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అంటే ఒక చిన్న క్లారిటీ సార్, అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇలాంటి సమస్య ఒక రైతులకు ఎదురైనప్పుడు, వడ్ల కొనుగోలు జరగకపోతే ప్రభుత్వం నుండి ఎట్లా పోరాడాలంటారు మీరు? సరే, ఇప్పుడు పోరాటే విధానము వాళ్ళకి నేర్పించే స్థానం మనం లేము. వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయొద్దని చెప్తున్నాను. ఒక న్యాయవాదిగా, ఒక అధికార పార్టీ ప్రతినిధిగా నేనేం చెప్తానంటే, ప్రజలను ప్రోవకేషన్ చేసి వాళ్ళను మిలిటెంట్లను తయారు చేసే విధంగా మీ యొక్క పోరాటం ఉండొద్దని చెప్తా. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కొట్లాడుండ్రి, ఉద్యమాలు చేయండి, నిరసన వ్యక్తం చేయండి. నువ్వు ఒక మీటింగ్ పెట్టుకున్నావు, మీటింగ్లో ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలు ఏమైనా ఉంటే కనుక దాన్ని మీరు డిబేట్ చేయండి. ఇప్పటికి కూడా మా ముఖ్యమంత్రి ఏమంటాడంటే, మీకున్న పరిజ్ఞానం ఏదైతే ఉన్నదో మాకు షేర్ చేసుకోండి, మీ సలహాలు సూచనలు తీసుకుంటా అని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్ష నేతగా నువ్వు వచ్చేసి నువ్వు మాట్లాడితే నీ సలహాలు సూచనలు కూడా తీసుకొని కూడా మేము ప్రభుత్వాన్ని సరిగా నడిపించడానికి మీ యొక్క అడ్వైజర్స్ను కూడా మేము ఇన్వైట్ చేస్తామని చెప్పేసి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడిన సందర్భాలు మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతటి స్వేచ్ఛను ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నప్పటికీ కూడా అధికారం కోల్పోయినామన్న ఒక బాధ, అధికార దాహము వాళ్ళను ఇవాళ మిలిటెంట్లను తయారు చేసే విధంగా వాళ్ళ స్పీచెస్ ఉన్నాయంటే ఇంకా దాన్ని ఏ రకంగా మనం వాళ్ళు సమర్థించుకుంటారని నాకు తెలియదు. అంటే ఇప్పుడు దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నారు, మీరు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఈ వర్డ్స్ అనేది. దీన్ని బాల్కసుమన్ ఉద్యమ నాయకుడే, మేము ఆయననే అభినందిస్తాము, మా ప్రాంతవాసి, అంత మట్టుకు ఓకే. ఏ బెల్ట్ అయితే మనకు అన్నం పెట్టి, ఏ బెల్ట్ అయితే నీ లక్షల మంది జీవితాలను నడిపిస్తూ ఉన్నది, ఆ ఒక్క కోల్ బెల్ట్ను నువ్వు కాలబెడతా, తగలబెడతా, లేదంటే ఆ కోల్ బెల్ట్ యొక్క పట్టాలు కట్ చేయండి, రైళ్లను మీరు బంద్ చేయండి అని చెప్పి చేసిన స్టేట్మెంట్ మాత్రం ముక్త కంటితో ఖండిస్తుంది. ఇప్పుడు అంటే అదే కోల్ బెల్ట్లో కావచ్చు, అదే సింగరేణిలో కావచ్చు అవకతవకలు జరిగినాయి, నిజంగా 1000 కోట్ల కుంభకోణం జరిగింది అనేది వాస్తవం కదా. మీకు ఒక చిన్న విషయం చెప్తా, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నీకేదైనా కంప్లైంట్స్ ఉంటే చట్టబద్ధంగా నువ్వు కొట్లాడు, న్యాయబద్ధంగా కొట్లాడు. నువ్వు పెడతావా, నీకేదైనా అలిగేషన్స్ రేజ్ అయినాయి, 2 కోట్ల మిస్అప్రాపరేషన్ జరిగిందంటే
నీకున్న నాలెడ్జ్కి, నీకున్న అథారిటీకి నువ్వు అప్రాప్రియేట్ ఫోరంలో నువ్వు అవసరమైతే అసెంబ్లీలో నిలది, లేదంటే కనుక నువ్వు కేసులు పెట్టాలనుకుంటే కేసులు పెట్టు, లేదంటే నరేంద్ర మోడీ దగ్గర పోయేసి ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టించు సింగరేణి మీద ఏమన్నా కనుక పొరపాట్లు జరుగుంటే. కానీ మిలిటెంట్లను తయారు చేసి నువ్వు గన్నులు పట్టుకొని నువ్వు వేసి కాల్చండి, నరకండి, చంపండి, లేకపోతే పట్టాలు పోయినంటే మాత్రము సహించేది లేదు. సీరియస్ ఒక క్వశ్చన్ అడుగుతా సార్, ఈ కామెంట్స్కి ఎవరైనా ప్రభావితం అయ్యే పరిస్థితి ఉంటుంది అంటారా నిజంగా? ఎందుకు కారు? ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నారు. రాజు ఎట్లుంటే ప్రజలు అట్లుంటారు. నిజంగానే ఆయన అన్నాడు, మేము మీటింగ్లు పెడితే జనాలు వస్తలేరు, మన రైతులు వస్తలేరు, రైతులను ఆహ్వానించాలి అంటే ఆయన ఇచ్చిన మెసేజ్ను పబ్లిక్ యాక్సెప్ట్ చేసేసి 4 రైతులు జమ అయ్యే కాడ ఒక 10 మంది జమ అయినంటే సామరస్యంగా కొట్లాడాలనుకున్న వ్యక్తుల యొక్క వ్యక్తిత్వము, ఆలోచన సరళి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ను వాళ్ళు ప్రోవోక్ అయ్యేసి వాళ్ళది చెయ్యరనే గ్యారంటీ ఏమున్నది? ఇప్పుడు ఉద్యమాలను ఉవ్వెత్తు రేగించింది ఎవరంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అప్పుడు కేసీఆరే. అన్ని వందల మంది ప్రాణత్యాగం చేసిందంటే ఆయన ఇంట్లో ఎవరు చచ్చిపోలేదు, అది వేరే విషయం. ఏ నాయకుడు చచ్చిపోలేదు, అది వేరే విషయం. కానీ ఎంతోమంది ప్రాణాలు బలిత్యాగం చేసుకొని, త్యాగం చేసుకొని, కాలబెట్టుకొని చచ్చిపోయి, ఉరులు పెట్టుకొని చచ్చిపోయి, లేదంటే కనుక తిండి తిప్ప లేకుండా చచ్చిపోవడానికి ప్రోవోక్ చేసిండు. తెలంగాణ సాధించడం ఒక వంతు ఓకే కాదని నేను అన్ను. ఆ ఎక్స్ట్రీమ్స్లో ప్రొవోకేషన్ చేసే దాంట్లో వీళ్ళు మాత్రం ధీటులని మాత్రం చెప్పగలుగుతా. అంటే ఇప్పుడు వీళ్ళను అంటే ఇక పొగుడుతున్నట్టే తిడతా ఉన్నారు మీరు. పొగుడు కాదు, నేను వాస్తవం చెప్తున్నా సింహాద్రి. ఇప్పుడు సుమన్ బల్క సుమన్ చరిత్ర చెప్తున్నా, నేను తప్పు చెప్తున్నా, నేను కరెక్ట్ చెప్తున్నా కదా. ఉద్యమ నాయకుడు మంచోడని చెప్తున్నా, చెడ్డోడని అంటలేను. కానీ నువ్వు చేస్తున్న ప్రొవోకేషన్స్ ఏదైతే ఉన్నదో అమాయక ప్రజలను ప్రొవోక్ చేసి వాళ్ళను మిలిటెంట్లను, లేకపోతే గుండాలను, రౌడీలను, నక్సలైట్లను మళ్ళీ తయారు చేద్దని చెప్పి చెప్తున్నా అంతేగా. ఫైన్. అయితే ఇప్పుడు సింగరేణి విషయం మనం మాట్లాడుకుందాం. నిజంగా ఆ విషయంలో హరీష్ రావు లేవనెత్తిన కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఆయన ఏమన్నాడంటే, మా 10 ఏళ్ల పాలనలో 9.5 ఏళ్లలో మేము చేసిన అప్పు దాని మీద 4,000 కోట్ల బకాయిలు ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో 14,000 కోట్లకు చేరింది, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అని అన్నాడు. మైకులు పట్టుకొని మాట్లాడే కాడ ఎవరు ఏదన్నా మాట్లాడచ్చు వంశమాద్రి. అంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ చాలా ఉంటుంది కదా. నువ్వు మాట్లాడుతున్న మాటలకు సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే కనుక ఆన్ పేపర్ పెట్టి నిరూపించేసి ఒక పీపీటీ డ్రాఫ్ట్ చేసేసి ప్రజెంట్ చేయమని చెప్పు. 9 సంవత్సరాలు మేము చేసిన దాంట్లో మాకు 2,000 కోట్లు ఉండే, అంతకుముందు 3,000 కోట్లు ఉన్నాయి, వీళ్ళు రాగానే ఆ 7,000 కోట్లు కాస్త 21,000 కోట్లు అయినాయి. ఇప్పుడు మాటలు మాట్లాడడానికి చాలా ఉంటాయి. నువ్వు ఏదన్నా నిరూపితం చేయగలిగితే నిరూపించు, దానికి ప్రభుత్వాలు సరైన సమాధానం నీకు చెప్తాయి. అంతేగాని నువ్వేదో మైక్లో మాట్లాడడం, దీనికి పబ్లిక్ చూసినారు, ఏదో కామెంట్ చేసినట్టే దాన్ని నేను అసే న్యాయవాదిగా నేను దాన్ని ఏకీభవించాను. అది నా ఆలోచన. సో ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఈ ఓవరాల్గా ఈ తతంగం అంతా చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుందా, లేకపోతే రైతులలో ఇంకాస్త చైతన్యం నుండి కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు నీ ఇంటికి వచ్చి ఎవరైనా నీ ఇంటి తగలబెట్టమంటే నువ్వేం చేస్తావు చెప్పు? ఊరుకోవు కదా. సింగరేణి అన్నం పెట్టే గని, అటువంటి సింగరేణి గనులను, అటువంటి సింగరేణి యాజమాన్యాన్ని, అటువంటి సింగరేణి కార్యాలయాలని, ఉద్యమాలు పుట్టినప్పటి నుంచి పుట్టింది ఉద్యమగడ్డ సింగరేణి గడ్డ. అటువంటి సింగరేణినే నువ్వు తగలబెట్టుమని అంటే ప్రజలు ఎట్లా హర్షిస్తారని అనుకుంటా ఉన్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. నీ పార్టీ సిద్ధాంతం కావచ్చు తగలబెట్టుడో లేదంటే పట్టాలు కోసడో, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు కదా, సమర్థించరు కదా. సో అటువంటి ఏమన్నా ఉంటే కనుక జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి చెప్తున్నాను. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి ఇప్పుడు ఈ రైతుల సమస్యలు తీరుతాయి? లీగల్ సెల్ వైస్ చైర్మన్గా మీరు చెప్పండి. ఒకటే, ప్రభుత్వము ఏర్పాటైన తర్వాత సక్రమంగా పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నది. గత ప్రభుత్వాలు చేసిన బొక్కలు పూడ్చడానికి ఇప్పుడు సమయం సరిపోతలేదు. మీరు అన్నట్టుగా వడ్డీలు కట్టుకుంటూనే పోతున్నామే తప్ప ప్రభుత్వం నిజంగానే సక్రమంగా నడిచినప్పుడు ఎవరి జేబులో నుంచి ఇచ్చే డబ్బులు కాదు. ఇది ప్రభుత్వ ఖజానా నుంచి మరో ప్రభుత్వ ఖజానాకు మార్చాల్సినవి. రైతుల్ని ఖచ్చితంగా ఏవైతే వాగ్దానాలు చేసినారో కాంగ్రెస్ పార్టీ పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో రైతులు ఉన్నారు. ఖచ్చితంగా సరైన సమయంలో వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్.
రైట్. చూశారు కదా! ఇది కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కంపల్లి ఉదయకాంత్ గారు చెప్తున్న అంశం. ఏదైతే బల్క సుమన్ చేసిన కామెంట్స్ ఉన్నాయో అవి ఒక విద్వేషాన్ని రేకెత్తించే విధంగా ఉన్నాయి. అది జనాలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వ ఖజానాకు దెబ్బతీసే విధంగా, ప్రభుత్వ ప్రాపర్టీని ధ్వంసం చేసే విధంగా ఉన్నాయి. దీనిని చట్టం గానీ, లా గానీ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయవు. ఇవి జనాలకు నష్టాన్ని చేకూరుస్తాయి తప్ప సమాజానికి మేలు చేకూర్చేవి కాదు. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరపున నేను ఖండిస్తున్నానని ఉదయకాంత్ చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ.